మనతో ఉన్నారు రాజమండ్రి మార్కండేశ్వర స్వామి ఆలయం మాజీ చైర్మన్ యనమూరి ప్రదీప్. దీప్ గారు, మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కండేశ్వర స్వామి ఆలయానికి తీరని ద్రోహం చేసింది, ఇది ఊరికి అరిష్టం అని చెప్పి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఒక కామెంట్ చేయడం జరిగింది, ఆరోపించడం జరిగింది. యాక్చువల్గా ఆ ధ్వజస్తంభం స్థాపన అన్నది లేకపోవడం వల్ల చాలా అరిష్టం అని చెప్పేసి ఆయన ఇప్పుడు కొత్తగా మళ్ళీ ధ్వజస్తంభాన్ని నెలకొల్పుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆ ఏర్పాట్లకు సంబంధించి వివరాలు తెలిపేందుకు ఈ కామెంట్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? ఆ రోజు అంటే అప్పుడు ఆ టెన్యూర్లో ఆయన చేసిన విమర్శలు టైంలో మీరు చైర్మన్గా ఉన్నారు. అంటే వైసీపీని విమర్శిస్తే యాక్చువల్గా మీ మీద పడే అవకాశం ఉంది. వాళ్ళు కూడా దాన్ని ఆ రోజు ఉన్నది యనమూరి ప్రదీపే కదా అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరాడు కదా అని ఆరోపించే అవకాశం ఉంది. దీన్ని ఎలా చూడాలి? అసలు ఎమ్మెల్యే గారు ఈ కాంట్రవర్సీ కామెంట్ చేయడానికి కారణం ఏంటి? అసలు అప్పుడు ఏం జరిగింది? యాక్చువల్గా వైసీపీ గవర్నమెంట్ సంవత్సరంన్నర, అప్పుడు 3.5 సంవత్సరాలు అయింది. అనేక కారణాల వల్ల రావడం జరిగింది. అప్పుడు చెప్పాను మీకు. అసలు గుడి స్థితి ఏంటి, ఆ రోజు మన చైర్మన్కి ఇచ్చిందిగా మనం చేయాల్సిన పనులు ఏంటి అన్నీ చూడగా ఓపెన్ శిథిలావస్థలో ఉంది, స్లాబ్ శిథిలావస్థలో ఉంది. అంటే వాటర్ వస్తే వాటర్ కారిపోవడం కానీ, పెయింట్లు లేపడం కానీ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. అంటే నేను అప్పుడు నా టెన్యూర్లో ఈ ధ్వజస్తంభం కూడా కొంచెం అప్పుడు చూస్తే చాలా పైనుంచి గంటలు పడిపోవడం కానీ, పంతులను అందరిని పిలిచి ఏంటి ఇలాగా ధ్వజస్తంభం కూడా పరిస్థితి ఏంటంటే అప్పుడు కొంచెం ఎత్తడి తీయడం చూస్తే చెక్కలేదు, లోపల మొత్తం డామేజ్ అయిపోయింది. నేను చాలాసార్లు భర్తకి చెప్పడం జరిగింది, చాలా అలా పట్టించుకునే నాదుడు లేడు టెన్యూర్లో. అయితే ఇప్పుడు మనం వేరే ధ్వజస్తంభం పెట్టాలంటే దేవాదాయ శాఖ నుంచి పర్మిషన్ రావాలి, అన్నీ చాలా ఇది ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, ఇలాగా శిథిలావస్థలో ఉంది. మరి అంటే మనం చేయాల్సిన పనులు మనం స్లాబ్ కానీ గోపురం కానీ ఇవన్నీ దాతల డబ్బులతో ఇంచుమించు 40-50 లక్షలతో ఇక్కడ గుండువారి వీధి మునిగిపోతే అమ్మవారు కాలువ నీళ్ళు అమ్మవారి మీద అమ్మవారికి వచ్చే అంత దీనస్థితిలో ఉండేది గుడి. అవన్నీ సర్దిద్దుకోవడం, ఇది అంతా ఫైల్ తీసుకోవడం, అత్తమాను నేను ఇలా ధ్వజస్తంభం ఇదిగా ఉంది చూడండి అంటే అప్పుడు పట్టించుకునే నాదుడు లేడు. అంటే మీరు ఏరుకోరి మార్కండేశ్వర స్వామి ఆలయం అడిగారు, ఆయన దాని చైర్మన్గా మిమ్మల్ని నియమించడం జరిగింది. మరి ఎంత సీరియస్నెస్గా ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదు? నిర్లక్ష్యమా, లేకపోతే అవకాశం లేకపోతే మీ మీద ప్రేమతోనే కదా ఆ రోజు ఇచ్చారు, లేకపోతే మీరు కోరిన మీద ఇచ్చారు, మీతో అవసరం ఉండి ఇచ్చారు? ఏమైనప్పటికీ కూడా బాధ్యత ఎవరిదంటారు? సార్, నాకు ఇవ్వడం అంటే గతంలో వాసుగారు చందాసత్వం చైర్మన్ ఇచ్చారు. అది నన్ను చూసి ఇచ్చారు, నా కెపాసిటీ బట్టే కదా. ఆ రోజు 10 ఏళ్ల క్రితమే చందాసత్వం చైర్మన్ చేశాను. కానీ అప్పుడు సిచ్యువేషన్స్లో రామ్ శర్మ అత్తమాను నా దగ్గరికి 100 సార్లు 150 సార్లు రావడం, లంచ్ని పంపించడం, రమేష్ని వీళ్ళందరినీ పంపించడం, బ్లాక్మెయిల్ చేయడం, నాకు ఇష్టం లేని ప్రయాణం. నేను అందుకే కూడా పెద్ద వైఎస్సీపీలో పెద్ద పాల్గొనేవాడిని కూడా కాదు. సరే, మనకి ఒక బాధ్యత చెప్పారు మార్కండేశ్వరం గుడి చైర్మన్గా, సరే దానికంటూ మనం ఏం చేయాలనేది చూసుకున్నాం తప్ప ఈ రాజకీయాలు పెద్ద పట్టించుకునేవాడిని కాదు. ఇప్పుడు వెంటనే శివరాత్రి ముందు నేను ఇవన్నీ వీళ్ళు అసలు ఇక్కడే దేవుడికే న్యాయం చేయలేకపోతున్నారు, ఇక మన విషయంలో మనకెందుకు అని నేను రాజీనామా చేయడం జరిగింది ఆ రోజు. మళ్ళీ తర్వాత వాసు గారి దృష్టిలో ఇది పెట్టాను. అంటే ఆలయ అభివృద్ధి మీద నిర్లక్ష్యం వహించడం వల్ల మీరు రాజీనామా చేశారా? చాలా కారణాలు ఉన్నాయి సార్, ఇది కాదు, చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఆ కారణాలు చెప్పుకుంటూ పోతే అంతా శాడిజం అంటే ఒకటి శాడిజం కాదు. అంటే అతను హైప్ పెంచుకోవడానికి ఏదన్నా ఇవాళ ఒకడు అతని గురించి పొగిడితే
ఆయన పక్కన పెట్టుకోవడం అంటే అంతగా కూడా నేను పట్టించుకునేవి కానీ అంత యాక్టివ్ పాలిటిక్స్గా నేను ఇదిగా ఉండేవాడిని కాదు. అంటే నాకు ఆదిరెడ్డి కుటుంబంతో నాకు ఫస్ట్ నుంచి నాకు ఉన్న కమ్యూనికేషన్ వేరు, వాళ్ళతో ఫ్యామిలీగా ఒక ఫ్యామిలీ మెంబర్గా ఎంచుకునేవాడిని. అంటే వాళ్ళనే అరెస్ట్ చేయించారు. అంటే ఆ ఒత్తిడి చేయడం వల్ల మీరు తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వెళ్ళారు అంతే తప్ప మనకి ఇంట్రెస్ట్గా మీరు అత్తమాన రామ్ శర్మ, ఈ రమేష్ వీళ్ళందరూ నన్ను ఒక బ్లాక్మెయిలింగ్గా చేసి తీసుకెళ్ళడం తప్ప, లేకపోతే ఇప్పుడు భర్త అనేవాడు నేను 30 ఏళ్ళ నుంచి పక్కన ఉండేవాళ్ళం, ఇద్దరం ఫ్రెండ్షిప్గానే ఉండేవాళ్ళం. మరి పార్టీలో అతను ఎంపీ అయిన తర్వాత 3.5 సంవత్సరాలు తను నగ్గుంటే ముందరే వెళ్ళిపోయేవాడిని కదా. నాకు నిజంగా ఎంజాయ్ చేయాలనుకుంటే అతనితో నేను 3.5 సంవత్సరాల తర్వాత ఎందుకు వెళ్తాను? మళ్ళీ ఎందుకు ఎలక్షన్స్ ముందు నేను ఎందుకు వచ్చేస్తాను? 6 months నేను ఉంది అక్కడ. అవును, పదవిలో ఉండగానే మీరు వచ్చేసాను. శివరాత్రి ముందు ఒక 10 days 15 days ముందు వచ్చేసాను. అప్పుడు ఒత్తిడి వేల వైపు నుంచి ఉందా మీ దగ్గర? ఎవరికండి? మీరు ఈ పార్టీలోకి రమ్మని తెలుగుదేశం? నాకేం లేదు సార్, నా అంతటా నాకు ఇష్టపడి నేను వెళ్ళాను తప్ప వాళ్ళేమి అటు ఒత్తిడి వచ్చిందని అలా వెళ్ళారు. ఒత్తిడి ఏం కాదు సార్, ఇష్టపూర్వకంగా వెళ్ళాం. ఇష్టపూర్వకంగా వెళ్ళింది వేరు, ఒత్తిడి వేరు. అంటే ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగిన అనుబంధాలు కానీ లేకపోతే ఇవి కానీ? నాకు ఆదిరెడ్డి కుటుంబం అంటే ఇష్టం సార్. నాకు ఆదిరెడ్డి, నేను ఎక్కువ ఎవరితో కూడా పెద్ద తిరగను నేను ఎక్కువ. అంటే అప్పుడు వెళ్ళినప్పుడు మీరు అలా వెళ్ళడాన్ని ఏమనుకుంటారంటే జనం కోవర్ట్గా పంపించారు ఇల్లు అనే పరిస్థితి వస్తుంది. అంటే కోవర్ట్గా ఉండాలనుకుంటే అక్కడ ఉండి చేయొచ్చు కదా సార్. కోవర్ట్ ఇక్కడికి వచ్చి చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి చీప్ రాజకీయాలు మనకెందుకు? నిజంగా వాసుగా తెలుసుకో, నువ్వు అక్కడ ఉండి నాకు ఏం జరుగుతుందో చెప్పరా అని అంటారు. కానీ ఇటేపు వచ్చేసిన తర్వాత అక్కడ కోవిడ్ కింద ఏముంది? అక్కడ కోవిడ్గా, ఇప్పుడు కోవిడ్గా ఉండడానికి నేను యాక్టివ్ పాలిటిక్స్లో ఉండేవాడిని కాదు కదా. ఏదో గుడి నిమిత్తం నాకు ఇచ్చారు. ఆ 6 monthsలో నేను నిజంగా 40-50 లక్షలు 60 లక్షలు తీసుకొచ్చి మొత్తం నేను వర్క్లన్నీ చేసి పెట్టాను. అప్పుడు గుడి, అప్పుడు మీరు బిఫోర్ ఆఫ్టర్ మీకు చూపిస్తాను. చాలా నాకు ఇచ్చిన దానికి చేశాను. ఈ ధ్వజస్తంభంలో అసలు ఎవరు పట్టించుకునేవారు కాదు. నేను వెంటనే ఈ ప్రభుత్వం నగ్గడం, వాసు గారి దృష్టికి తీసుకెళ్ళడం, వెంటనే వాసు గారు అందరినీ పిలిచి ఏం చేయాలో పిలవడం, వెంటనే దానికి ఒక కర్రకి ఇంచుమించి 58 అడుగులు 60 అడుగులు అంటే ఎక్కడ దొరకేది కాదు. అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది, మరి 2 ఏళ్ళ నుంచి ఏం చేస్తారు? 2 ఏళ్ళ నుంచి కర్ర దొరకలేదు అండి. ఇంచుమించు కర్ర అది దొరకాలంటే 60 అడుగులు అంటే ఎక్కడ ఉండేది కాదు. ఇదే కారణం రేపు వైసీపీ వాళ్ళు కూడా చెప్పే అవకాశం ఉంటుంది కదా. ఏదండి? కర్ర దొరకలేదు మాకు కూడా, అందుకే దొరకడం కాదు కదా. కర్ర దొరకడానికి ఇప్పుడు ఇలాగ శిథిలావస్థలు ఉంది, దానికి ఏం చెయ్యాలో అని మరి ఐరన్ది వెంటనే పెట్టి వాసు గారు వెంటనే అందరిని పిలిచి దానికి ఏం చేయాలో వెంటనే మరి ఐరన్ స్ట్రక్చర్ కట్టించి వెంటనే చేయించారు. వెంటనే డిపార్ట్మెంట్ని పిలిచి అందరిని కూర్చోబెట్టి చేశారు. మరి ఇవాళ ఇంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు కదా. మరి అంటే ఏదన్నా పని జరగాలంటే వెంటనే జరగదు కదా సార్, ఒక టైం పడుతుంది. మరి వాసు గారు మరి అంతా చూసుకుని అక్కడ అడవిల్లోకి పంపించి ఎక్కడ పంపించి ఆ కర్ర నుంచి పర్మిషన్ తెప్పించి మాకు ఇవాళ ఊరికి అరిష్టం అని చెప్పి వెంటనే ఆయన ఈ 2 ఏళ్ళలో మరి అవన్నీ ప్రాసెస్ అనేది ఉంటుంది కదా, దాన్ని వెంటనే భర్తీ చేశారు వెంటనే. సో అంత అగ్రెసివ్గా ఎమ్మెల్యే గారు అలా మాట్లాడటం ఎట్లా చూడాలంటారు? అంటే మరి ఇవాళ ఊరికి అరిష్టం జరిగితే మరి ఎవరు పట్టించుకోకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు నాకు ఇచ్చింది 6 నెలలు, అంతకుముందు చాలామంది మరి దృష్టికి తీసుకెళ్ళారు శిథిలావస్థలో ఉందని. మరి ఎవరు పట్టించుకోకపోతే ఎమ్మెల్యే గారికి, మరి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు జరిగితే అది ఎంత పెద్ద నేరం కింద ఉండేది. ఇటీవల కాలం అంటే ఎక్కువగా మనకి భారీ వర్షాలు పడినప్పుడు ఆలయం గర్భాలయంలోకి మురికి వాటర్ వచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంటే గుడి ఎత్తు పెంచాల్సిన అవసరం ఉందని గతంలో కూడా ప్రతిపాదన. అమ్మవారు స్వయంభూ సార్, గతంలో 2,50,00,000 3 కోట్లు శాంక్షన్ అయింది. అమ్మవారిది ఇచ్చేద్దామని వెళ్తే మనిషి ఎంత ఎత్తు ఒక వైబ్రేషన్ ఉండి నేను చేయలేమని అప్పటి నుంచి ఇక్కడ చాలామంది కదపద్దని భయపడ్డారు. అమ్మవారి స్వయంభూ వల్ల అసలు ఇక్కడ చాలామందికి ఇష్టం లేదు వెంకటేశ్వర గుడిని టచ్ చేయొద్దని. చాలా అమ్మవారి స్వయంభూ కాబట్టి అసలు టచ్ చేయడానికి ఎవరికి ఇష్టపడట్లేదు సార్.
ఇప్పుడు ధ్వజస్తంభమే కాకుండా ఇంకేం కార్యక్రమాలు ఇంకా మేజర్గా అంటే చేయాలి? మెయిన్ వాటర్ వస్తుంది లోపలికి, వాటర్ ఇక్కడ గుండువారి వీధి నిండిపోతే మెయిన్ వాటర్ మార్కండేశ్వరం గుడిలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆ మెయిన్ రోడ్ డ్రైనేజ్, ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టి వాటర్ అంతా అటేపు నుంచి వెళ్ళిపోయి ఆ చివరికి ఓకే ధవళేశ్వరం అది చేస్తే మార్కండేశ్వరం గుడికి ఇంక ఇబ్బంది ఉండదు సార్. ఆ ప్రపోజల్లో ఆ ప్రపోజల్లో ఉన్నారు. సో ఇప్పుడు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి పిలుపు ఇద్దాం అనుకుంటున్నారు? ఈ కార్యక్రమం ఎలా చేద్దాం అనుకుంటున్నారు? ఆధ్యాత్మికంగా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు చైర్మన్గా మీరే యాక్ట్ చేస్తున్నట్టు లెక్క. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చైర్మన్ గారికి అనారోగ్య కారణాల వల్ల, చిన్న యాక్సిడెంట్ వల్ల అందరూ మీకు అనుభవం ఉంది, ఆ గుడి అంటే మీకు ఇష్టం ఉంది, ఎలా చేయబోతున్నారు? అంటే ఇంచుమించు అందరం కలిపే చేస్తున్నాం. ఇలా 21, 22, 23, 24, 25 మొత్తం ఇక్కడ ఉన్న స్థానికులు అందరూ ఒక పండగలా చేసుకోవాలి ఈ గుడిని. కింద నాణాలు చూస్తే ఇప్పుడు 150 ఏళ్ల క్రితంది వచ్చింది. ఎందుకంటే ఒక నమ్మకం, గుడి అంటే ఇక్కడికి వస్తే చాలా మనకి అద్భుతాలు జరుగుతాయి. ఒంట్లో బాగోపోయినా, ఎవరికైనా ఇబ్బంది ఉన్నా ఇక్కడికి వచ్చి మనం ఒక 10 నిమిషాలు కూర్చుంటే ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది. వైబ్రేషన్ ఉండడం వల్ల చాలా మందికి నమ్మకమైన గుడి సార్. సో భక్తులకి ఎలాంటి పిలిపిద్దాం అనుకుంటున్నారు? తప్పకుండా 26, 27, 28, 29 చాలా రాజమండ్రికి ఒక పెద్ద కార్యక్రమం. మన ఆదిరెడ్డి వాసు గారు చాలా రాజకీయంలో అతీతంగా చెయ్యండి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి అందరూ బొట్టు పెట్టి మరీ పిలవండి, అందరిని పిలవండి. వైఎస్ఆర్ వాళ్ళు లేదు, ఎవరు లేదు. ఇది మన రాజమండ్రికి ఒక అద్భుతమైన ఊరు పండగలా చేయాలని చెప్పి నిజంగా ఆయన చాలా ఇదిగా చేసుకున్నారు. మమ్మల్ని కూడా ఎవరి కాలని అసలు ఇంచుమించు ఈ కార్యక్రమం చెక్క దొరికిన కాడి నుంచి ఇప్పుడు దాకా ఎవరిని అసలు ఎలా చేయాలి, ఎక్కడెక్కడి నుంచో అందరిని పిలిచి రోజుకి ఒక, ఇప్పుడు కూడా ఆయన దగ్గర నుంచి వస్తున్నాము. ఇప్పుడు అంటే 26 ఏం జరగబోతుంది, ఎలాంటి కార్యక్రమం? 26 ఆదివారం అక్కడ మోరంపూడి నుంచి ఆ కర్రని ఇక్కడ తీసుకొచ్చి ర్యాలీలో తీసుకొచ్చి చాలా ఒక అద్భుతమైన కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ చేయించి తీసుకురాబోతుంది. 27 అండి, 27 భోజనాలు, 28 అదే హోమాలు అన్నీ జరుగుతాయి. 29 మొత్తం అన్నీ 4 రోజులు ఏం జరగాలో కార్యక్రమాలు అన్నీ జరిగి ఫిబ్రవరిలో మహాకుంభాభిషేకం జరుగుతుంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో మహాకుంభాభిషేకం. ఎందుకంటే ఇదంతా చేసిన తర్వాత అది కంపల్సరీ నీలకంఠం గారు ఇంచుమించు 12 ఏళ్ళు 15 ఏళ్ళ క్రితం చేశారు మహాకుంభాభిషేకం. తర్వాత జరగదు. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే వర్షాలు రానప్పుడు అది ఒక పూజ చేసి గోదావరిలో నుంచి నీళ్లు తీసుకొచ్చి స్వామివారి మీద అభిషేకం చేస్తే వెంటనే మరుసటి రోజు వర్షం పడేది. అంత అద్భుతమైన ఆలయం. చిన్న విషయం కాదు సార్. ఇవాళ ఏంటంటే మా మార్కండేయ స్వామి మా అందరితో ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరినీ స్టాండ్ తీసుకుని చేయించడం, ఈ అద్భుతమైన కార్యక్రమం ఆ పూర్వజన్మ సుకృతం కింద భావించి ఎమ్మెల్యే గారు చాలా ధన్యవాదాలు చెప్తారు. సో అంటే రేపు 29తో ఈ కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. 29ని మహా అన్నదాన కార్యక్రమం ఏదో పెట్టారు కదా, ఎట్లా చేస్తున్నారు ఏర్పాట్లు? చాలా ఇంచుమించు ఎంతమంది వచ్చినా 20,000 మంది 25,000 మందికి ఎక్కడి నుంచి వచ్చినా, అంటే ఇక్కడ ఇది ఇప్పుడు జరిగేది ఇది ఒక్కటే మన రాయమండ్రి నుంచి వచ్చేది కాదు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా అందరికీ ఒక గౌరవంతో చూసి ఇలా ఇబ్బంది కలిగిందని చేయకుండా చూడడం, ఎక్కడికక్కడ టీం వర్క్ కింద పెట్టి ఎమ్మెల్యే గారు చాలా బాగా ఆర్గనైజ్ చేయించారు. అంటే పుష్కరాలకి ఒక ప్రతిష్టాత్మకమైన ఆలయంగా దీన్ని తీర్చిదిద్దడం ఖాయం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది యనమూరి ప్రదీప్ గారు చెప్తుంది. వైసీపీలో నాడు జరిగిన పరిస్థితులు, ఆలయ అభివృద్ధి మీద నిర్లక్ష్యం, తర్వాత పట్టించుకోకపోవడం, అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే వాసు గారు డే 1 నుంచి దానికి కృషి చేయడం, దానికి కావాల్సిన సంరక్షణ కార్యక్రమాలు, ఆలయ ధ్వజస్తంభానికి కావాల్సిన కలపకు సంబంధించి చాలా సెర్చ్ చేసి ఎంతో కష్టపడి వీరంతా కూడా ఒక టీం వర్క్ చేయడం వల్ల అది సాధ్యమైంది. ఊరికి అరిష్టం లేకుండా రేపు 26వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఒక మహాక్రతువుని ఇక్కడ ధ్వజస్తంభ స్థాపనకి సంబంధించి చేపట్టబోతున్నారు. దీనికి రాజమహేంద్రి వాసులే కాదు, ఉభయ గోదావరి జిల్లా వాసులందరూ కూడా
ఈ ఆలయానికి వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని వీరంతా కోరుతున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ రాజకీయాలకు అతీతంగా ఒక్కొక్కరిని అందరినీ కూడా బొట్టు పెట్టి పిలుస్తాం, ఇది ఊరు పండుగ అని చెప్తున్నారు. యనమూరి ప్రదీప్ గారు మాజీ చైర్మన్గా దాదాపు 40-50 లక్షల పనులు దాతల సహకారంతో చేయించారు. ధ్వజస్తంభం ఏర్పాటు విషయంలో అప్పుడు సమయం లేకపోవడం, ప్రభుత్వం మారడం, ఆయన కూడా ఆనాటి ప్రభుత్వంలో ఉన్నప్పుడే పదవి వదులుకొని ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరడం, ఇవన్నీ కూడా పరిణామాలు జరిగిపోయి ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే గారు చేసిన కామెంట్స్కి ఆయన కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి మరో అంశంలో యనమూరి దీపు గారిని కలుద్దాం. ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ. థ్యాంక్ యూ.